తెలంగాణలో జిల్లాల విభజనకు పులి స్టాప్ పడిందా? సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన చేయడానికి కారణమేంటి? నష్ట నివారణ చర్యలకు సీఎం దిగినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందా? జిల్లాల విభజన ఉండబోతుందా లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో జిల్లాల రద్దు వ్యవహారం రేపిన ప్రకంపన అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు కాబోతోందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్కు బలమైన అస్త్రం దొరికింది. భూపాలపల్లి వంటి జిల్లాల రద్దుపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ప్రభుత్వం చాలా కాలం పాటు మౌనం వహించింది. ఇది అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. పరిస్థితి ఆలస్యంగా అంచనా వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. జిల్లాల రద్దు నిర్ణయం తీసుకోలేదని, ఇవేవీ నమ్మవద్దని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని కోరారు. ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఏ జిల్లాను కూడా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదని స్పష్టత ఇచ్చారు. నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తదని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం గాని, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. అయితే జిల్లాల రద్దు వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రజల్లో సెంటిమెంట్ ను రగల్చడం ఒక రకంగా సక్సెస్ అయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సిద్దిపేట జిల్లాలు రద్దవుతాయన్న విషయాన్ని కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని అంటున్నారు. అయితే జిల్లాలను కుదించేందుకు కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పుడు బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగించుకుంది. ప్రజల్లో సెంటిమెంట్ బలపడిన తర్వాత ఇప్పుడు జిల్లాల రద్దు ఉండదు అని ప్రకటించడం నష్టం జరిగిన తర్వాత మేల్కొనడమే అన్న చర్చ జరుగుతోంది. భూపాలపల్లి వంటి జిల్లాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో బీఆర్ఎస్ సఫలమైందని టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా నడ తీసేయడట, వాళ్ళు పెట్టిన ఆవురా తీసేస్తాం దాని కదా ఇంకా పెద్ద బోధులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా, నేను అడుగుతున్నా తీసేస్తే ఊరుకుందానికి భూపాలపల్లి అమాయకం కొడుతున్నా ఈ చింతపండు అయితే తెలుసు నీకు. అసలు ఉనికిలో లేని సికింద్రాబాద్ జిల్లా గురించి కూడా ప్రచారం జరగడం చూస్తుంటే ప్రభుత్వం తన విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాల విమర్శలను ఆదిలోనే తిప్పికొట్టకుండా వదిలేయడం వల్ల ప్రభుత్వం ఏదో ఒక అంతర్గత నిర్ణయం తీసుకుందని, అందుకే ఇప్పుడు వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు సామాన్య ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. గతంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని, దానిపై అధ్యయనం అవసరమని పేర్కొన్నారు. కానీ ఏ జిల్లాను రద్దు చేస్తారో లేదా కొత్తగా ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఈ అస్పష్టతే విపక్షాలకు వరంగా మారింది. ఇప్పుడు రద్దు చేయమని చెబుతున్నా భవిష్యత్తులో రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేస్తారేమో అన్న అనుమానాలు ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వ వైఖరిలో ఉన్న ఈ సందిగ్ధత భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. ఏదైనా ఒక సున్నితమైన అంశంపై సామాజిక మాధ్యమాల్లో క్షేత్రస్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం వ్యూహాత్మక తప్పిదమే అన్న చర్చ జరుగుతోంది.